హాయ్ బ్రో, మీ పేరు? నరేంద్ర. బ్రదర్, బిగ్ బాస్ చూస్తున్నారా? చూసాం బ్రో, డైలీ. ఎవరు బ్రదర్ మీరు ఫేవరెట్ కంటెస్టెంట్? మా ఫేవరెట్ ప్రజెంట్ అయితే నిఖిల్ అండ్ గౌతమ్. ఎట్లా అనిపిస్తుంది వాళ్ళిద్దరు గేమ్ ప్లే? బాగుంది. అండ్ పృథ్వీ కూడా బాగా స్ట్రాంగ్ గా ఆడతాడు. కొంచెం వర్డ్స్ అవి చాలా ఘోరంగా అంటే మాట్లాడడం అట్లా ఉంటది కొంచెం. మళ్ళీ నిన్న అది చీఫ్ కంటెస్టెంట్ టాస్క్ ఓడిపోయింది కదా, మెగా చీఫ్ కంటెస్టెంట్. ఎట్లా అనిపించింది మళ్ళీ? ఆమె పేరు రోహిణి. మామూలుగా ఆడలేదు అసలు, వేరే లెవెల్ అసలు. ఎందుకంటే ఒక మేల్ కంటెస్టెంట్ తో పోటీ పడడం అనేది మామూలు విషయం కాదు. అది కూడా అమ్మాయి భలే అంటే ఏమంటారు, చాలా పోటీ ఇచ్చింది అన్నమాట. సో మళ్ళీ విష్ణుప్రియ గేమ్ ప్లే ఎట్లుందా? విష్ణుప్రియనా? ఓకే. అంటే ఓకే, ఆ అమ్మాయి జెన్యున్ గా ఉన్నాను, నేను ఎట్లా ఉండాలి అట్లా ఉండాలనుకుని ఆడుతుంది. కానీ మనకు చూసేది ఎట్లుంటది అంటే కొంచెం డిఫరెంట్ గానే కనపడుతుంది బయట చూసే వాళ్ళకి. అది ఎట్లా లవ్ ట్రాక్ అదే చెప్తున్నా కదా. ఇప్పుడు మన లైఫ్ ఇంకా చాలా ఉంది, కానీ అక్కడ గేమ్ పరంగా పోయినాం కదా. గేమ్ అనేది మన ఓకే, అది కూడా అమ్మాయి నేను జెన్యున్ కదా అన్నట్టు ఆడుతుంది. సో మళ్ళా విన్నర్ ఎవరు అనుకుంటున్నారు ఈ బిగ్ బాస్? విన్నర్ చెప్పలేము, కానీ టాప్ 5 గౌతమ్, నిఖిల్, రిమైనింగ్ ఎవరున్నారు? నబీల్ కూడా బాగా ఆడుతుండు. ఈ మధ్య కొంచెం నబీల్ కొంచెం డల్ అన్నట్టు అనేది. లేడీస్ అంటే విన్ అని చెప్పలేను, కానీ టాప్ 5 లోకి రావచ్చు. యష్మి, ప్రేరణ. అంతేనా? సో లాస్ట్ టైటిల్ విన్నర్, టైటిల్ పట్టుకునేది ఎవరు? టైటిల్ మేబీ నిఖిల్ ఆర్ గౌతమ్, యాజ్ ఫర్ మై. అంటే నిఖిల్ కి మొన్న తిరక్షిత వచ్చినప్పుడు ట్రాప్ చేస్తుంది అమ్మాయిలు అని చెప్పి ఒక వర్డ్ యూజ్ చేసింది. అది ఓకే. అది అంటే అతను అందరూ ఫేస్ టు ఫేస్ చెప్పలేరు కదా, అతను అది చెప్పలేకపోయినాడు అంతే. ఇంకా ఏం అంటే అట్లా ఏమంటారు, అమ్మాయిల్ని ట్రాప్ అంతే అట్లా అంత పెద్ద వర్డ్ యూజ్ చేయలేం. కానీ అవును, జర్నీ లాగా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.